హజ్ యాత్ర. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది హజ్ యాత్ర. గతంలో ఎప్పుడూ లేనంత నష్టం ఇప్పుడు ఆ యాత్రలో చోటు చేసుకుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 1000 మంది పైన ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. అసలు హజ్ యాత్రలో ఏం జరుగుతోంది? హజ్ యాత్ర అంటే ఏంటి ఒకసారి తెలుసుకుందాం. హజ్ అనేది సౌదీ అరేబియాలోని మక్కాకు చెందిన వార్షిక ఇస్లామిక్ తీర్థయాత్ర. ప్రతి ముస్లిం వ్యక్తి ఇది జీవిత కాలంలో ఒక్కసారైనా చేయాల్సి ఉంటుంది. కొంతమంది ముస్లింలు ఒకటి కంటే ఎక్కువ సార్లు కూడా ప్రయాణం చేస్తారు. ఆర్థికంగా, శారీరకంగా దృఢంగా ఉన్న వాళ్ళు హజ్ యాత్ర చేస్తారు. విశ్వాసం, ప్రార్థన, క్షమాపణ, ఉపవాసం ప్రాముఖ్యతను యాత్ర తెలియజేస్తుంది. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 12వ నెలలో ఈ యాత్ర చేపడతారు. 5 రోజుల పాటు సాగుతోంది. బక్రీద్ పండుగతో హజ్ యాత్ర ముగుస్తుంది. హజ్ చేయడం అనేది మతపరమైన బాధ్యతను సంపూర్తిగా నెరవేర్చినట్లు అర్థం. చాలా మందికి జీవితకాలంలో లోతైన ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇస్తుంది. గత పాపాలను క్షమించమని కోరుకుంటూ భగవంతుణ్ణి దర్శించుకుని దేవునికి దగ్గరగా ఉండేందుకు, ప్రవక్తల అడుగుజాడల్లో నడిచేందుకు ఇది ఒక అవకాశంగా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులను ఒక్కటికి చేర్చే ఏకైక ప్రదేశం ఇది. ఐక్యత, అనుబంధం, వినయం, సమానత్వం అనే భావాన్ని హజ్ యాత్ర కలిగిస్తోంది. ఇలాంటి ప్రాధాన్యత ఉన్న ప్రాంతంలో ప్రస్తుతం వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దానికి కారణం అక్కడి ఎండలు. హజ్ యాత్రలో ఎండ తీవ్రతకు మరణించిన వారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ ఏడాది హజ్ యాత్రలో 13,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. తీవ్రమైన ఎండలు, ఉక్కపోత, వడగాలులే అందుకు కారణమని సౌదీ అరేబియా అధికారిక వర్గాలు తెలిపాయి. చనిపోయిన వారిలో 83% మంది చట్టవిరుద్ధంగా మక్కాకు వచ్చిన వారేనని ఆదివారం వెల్లడించారు. చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి తీవ్రమైన ఎండలు నడుచుకుంటూ హజ్ యాత్రకు వచ్చారని సౌదీ ఆరోగ్య శాఖ మంత్రి ఫాద్బుద్దీన్ వెల్లడించారు. 95 మంది యాత్రికులకు చికిత్స అందుతున్నట్లు పేర్కొన్నారు. క్షతగాత్రుల్లో కొంతమందిని మెరుగైన చికిత్స కోసం విమానాల్లో సౌదీ అరేబియా రాజధాని రియాద్కు తరలించినట్లు మంత్రి స్పష్టం చేశారు. ఎలాంటి పత్రాలు లేకపోవడం వల్ల మృతులను గుర్తించడం కష్టంగా మారిందన్నారు. కొంతమందికి ఇప్పటికే మక్కాలో సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిపారు. అయితే ఈ ఏడాది సౌదీలో ఉష్ణోగ్రతలు 46 నుంచి 49 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. ఇంకా మక్కాకు వెళ్లిన అనేక మంది ఎండ తీవ్రతకు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారు. హజ్ యాత్రలో ఈజిప్టుకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. ఈజిప్టుకు చెందిన 660 మందికి పైగా మృతి చెందారు. 31 మంది మినహా మిగతా వారని అక్రమంగా వెళ్లేవారని ఆ దేశ అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. ఈ క్రమంలో వీరిని తీసుకెళ్లిన 16 ట్రావెల్స్ ఏజెన్సీలపై లైసెన్స్ రద్దు చేశారు. ఈజిప్టు నుంచి ఏడాది మొత్తంగా 50,000 మంది యాత్రికులు చట్టబద్ధ అనుమతితో హజ్కు వెళ్లినట్లు అధికారులు వివరించారు. చట్టవిరుద్ధంగా వచ్చిన అనేక మందిని సౌదీ అధికారులు తిరిగి వెనక్కి పంపించారు. కొంతమంది భక్తులు ఎలాగోలా మక్కా సహా సమీప ప్రాంతాల్లో పవిత్ర స్థలాలకు వచ్చారు. చట్టవిరుద్ధంగా వచ్చిన హజ్ యాత్రికులకు హోటళ్లు, గుడారాలు వంటి వస్తువులు దొరకపోవడం వల్లే మరణాలు సంభవించాయని అధికారులు వివరించారు. మృతుల్లో 165 మంది ఇండోనేషియా, 98 మంది భారతీయులు, పదుల సంఖ్యలో జోర్డాన్, టునీషియా, మొరాకో, అల్జీరియా, మలేషియా సహా ఇతర దేశాల వారు ఉన్నారని ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ పేర్కొంది. మృతుల్లో అమెరికాకు చెందిన 2 పౌరులు ఉన్నట్టు తెలిసింది. కాగా గతంలో పలు కారణాలతో హజ్ యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. 2015లో మైనాలో జరిగిన తొక్కిసలాటలో 2,400 మంది మరణించారు. అలాగే ఓసారి మక్కాలో క్రేన్ కూలిన ఘటనలో 111 మంది చనిపోయారు. 1990లో జరిగిన తొక్కిసలాటలో 1,426 మంది ప్రాణాలు విడిచారు. కాగా ప్రతి ఏడాది దాదాపు 20 లక్షలకు పైగా యాత్రికులు హజ్కు వెళ్తుంటారు.